సర్లే వాడు కూడా చూడు భలే నంబర్ 1 వాడు ఏం లేదు ఏం మాట్లాడలే ఊరికి చూడు కట్టాడు సో వాడు చూడు మంచి కలర్ వేసుకుని ఎంత స్టైల్ గా రెడీ అయిదాం అనుకుంటూ నేను ఇంకా కొంచెం సేపు అయినాక వచ్చింది ఇంకా బాగా అనిపించేటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేకే క్రియేటివ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ రోజైతే మేము కర్ణాటకలో ఉన్న హొస్కోటే కాటేరమ్మ గుడికి అయితే వెళ్తున్నాము. టెంపుల్ కి వెళ్లే దారిలో మాకు ఈ చామంతి పూల తోట అయితే కనిపించింది. అవి నాటు చామంతి పూలు అనమాట. చాలా బాగున్నాయి. ఇంకా కనిపించగానే ఫస్ట్ ఆ తోటకైతే వెళ్ళిపోయాము. కానీ అక్కడ ఉన్న ఓనర్ కూడా మమ్మల్ని చూసి వెళ్ళండి, దగ్గరికి వెళ్ళి చూడండి, మీకు కావాల్సిన పూలు కూడా కోసుకోండి అని చెప్పారు. కొన్ని పూలు అయితే తెంపుకొని ఇంకా ఫొటోస్ అయితే దిగాము. ఇక్కడ దిష్టి బొమ్మ చూసారా ఎలా ఉందో. ఈ తాత వాళ్ళదే పూల తోట. ఇది కాకుండా ఇంకోటి కూడా ఉందన్నమాట, దానికి కూడా వెళ్ళాము. మంచి కలర్ వేసుకుని ఎంత స్టైల్ గా రెడీ అయిదాం అనుకుంటూ నేను ఇంకా కొంచెం సేపు అయినాక వచ్చింది ఇంకా బాగా అనిపించేటాడు. తాత ముఖం చూసి వాడి గురించి చెమ్ముకు పోసుకున్నా ఈడు సర్లే వాడు కూడా చూడు భలే నంబర్ 1 వాడు ఏం లేదు ఏం మాట్లాడలే ఊరికి చూడు కట్టాడు సో వాడు చూడు తాత జాతకం చెప్తాడు. తాత వాళ్ళది రోడ్ అవతల ఇంకొక గులాబీ తోట కూడా ఉందంట. అది కూడా చూద్దురు రండి అమ్మ అని మమ్మల్ని అయితే తీసుకెళ్తున్నారు. మాతో పాటు మా చిన్నోడికి ఇష్టమైన కీర్తి అక్క కూడా టెంపుల్ కి వస్తుంది. ఇంకా మా చిన్నోడైతే అక్క వచ్చినప్పటి నుంచి అక్క ఎత్తుకో అని అక్కని మాత్రం అస్సలు వదలలేడు. అక్కడ కనిపిస్తుంది కదా, అదే గులాబీ తోట. మేము గులాబీ తోట చూడడానికనే వచ్చాం, కానీ పక్కనే మాకు ఈ చామంతి పూల తోట కూడా కనిపించింది. అది కూడా తాత వాళ్ళదే. ఆ కలర్ అయితే ఎంత బాగుందో. ఫస్ట్ టైం నేనైతే ఇలాంటి పూల తోటకి రావడము. ఈ పూల తోట దగ్గర మార్నింగ్ టైంలో అయితే పికాక్స్ కూడా వస్తాయంట. తాత అయితే మాకు చెప్పారనమాట, ఎప్పుడైనా కాటేరమ్మ గుడికి మార్నింగ్ టైం వస్తే ఇక్కడికి కంపల్సరీ రండి మీరు అని చెప్పారు. తాత మాత్రం చాలా బాగా కలిసిపోయారు. కొద్దిసేపు తాత దగ్గర టైం స్పెండ్ చేసినా వాళ్ళ పిల్లల్లాగా మమ్మల్ని అయితే ట్రీట్ చేశారు. చాలా మంచిగా అనిపించింది. మేమైతే గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. కార్ పార్కింగ్కి కూడా చాలా పెద్ద ప్లేస్ ఉంది. ఈ టెంపుల్ కూడా 300 సంవత్సరాల పురాతనమైన శక్తిపీఠం. మా చిన్నోడికి మహాకాళి రూపం అంటే చాలా ఇష్టము. ఇంకా మేము ఈ టెంపుల్కి వెళ్తున్నామంటే అసలు ఎంత హ్యాపీ అయ్యాడో. అన్ని దేవుళ్ళ దగ్గర బొట్టు తీసుకొని మా చిన్నోడు వేసిన ట్రక్కు బొమ్మకైతే బొట్లయితే పెడుతున్నాడు. దేశంలో ఎక్కడెక్కడి నుంచో ఈ కాటేరమ్మ గుడికి అయితే వస్తుంటారు. గవర్నమెంట్ బస్ ఫెసిలిటీ కూడా ఉంది. ఎవ్రీ 15 minutesకి బస్సులు అయితే వస్తూ ఉంటాయి. ఇదైతే టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ అనమాట. లోపలికి రాగానే అక్కడ పక్కన కాళ్ళు కడుక్కొని ఇంకా కొబ్బరికాయ తీసుకుందామని మేమైతే వచ్చాము. తీసుకొని కౌంటర్ కాడిపోలే కాటేరమ్మ కౌంటర్. ఆ కౌంటర్లో మీరు ఏ సమస్య ఉందో లేదా ఏం కావాలి అని చెప్తారు. ఆదివారము, సోమవారం, శుక్రవారం, మంగళవారం విశేషత చదువు కావచ్చు, మ్యారేజ్ కావచ్చు, సంపాదన కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏ సమస్య ఉందో ఆ సమస్య అంతా ఏం ఒకే ముక్కు అనుకోండి. మా కష్టాలన్నీ తీసుకోవాలమ్మా, మాకు ఏ సమస్య రాకూడదు అనుకోని వెళ్తాం. ఫస్ట్ అయితే మేము వినాయకుడి దర్శనం చేసుకొని ఇంకా అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు కర్ణాటకలోని అత్యంత శక్తివంతమైన దేవాలయాలలో ఒకటి ఈ కాటేరమ్మ టెంపుల్ అన్నమాట. అమ్మ శక్తిపీఠం అని కూడా పిలుస్తారు. ప్రభాస్ యాక్ట్ చేసిన సలార్ మూవీలో అందరూ కాటేరమ్మ తల్లిని పూజిస్తారు కదా, ఆ అమ్మవారే ఈ కాటేరమ్మ తల్లి. దేశంలో ఎక్కడెక్కడి నుంచో కొన్ని వేల మంది అయితే ఈ అమ్మవారి గుడికి అయితే వస్తుంటారు. కేవలం ముడుపులు కట్టడానికి, అలాగే ఆ తాళాలు వేయడానికి. ఇక్కడ అమ్మవారికి 252 అడుగుల ఎత్తు విగ్రహాన్ని అయితే కడుతున్నారు. ఇప్పటి వరకు మన ఇండియాలోనే ఇంత పెద్ద విగ్రహం ఎక్కడా లేదు. ఈ గుడిలో మందుకి బానిసైన వాళ్ళకి పసరు మందు కూడా పోస్తారంట. ఒక్కసారి ఆ మందు గనక తాగితే మళ్ళీ జీవితంలో మందు జోలికి పోరంట. మేమైతే సండే రోజు వచ్చాం కాబట్టి కొంచెం జనాలైతే ఎక్కువగానే ఉన్నారు. ప్రతి అమావాస్య, పౌర్ణమి, ఆదివారం, మంగళవారం, శుక్రవారంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు అలాగే హోమాలు కూడా చేస్తారంట. మేము సండే వచ్చాం కాబట్టి కొంచెం రష్ ఉంది. ఇంకా ఇక్కడి వరకు రావడానికి కొంచెం టైం అయితే పట్టింది మాకు. ఇక మా చిన్నోడిని చూడండి, కీర్తి అక్కకి ఎలా దండం పెట్టిస్తున్నాడో. ఆ గుడిలో ఎక్కడ చూసిన తాళాలే కనిపిస్తున్నాయి అన్నమాట. అక్కడ కూడా తాడుకు కూడా తాళాలు వేశారు.
ఎవరైనా నరదృష్టి నరదోషాలతో బాధపడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇక్కడ దిష్టి కూడా తీస్తారనమాట. నిమ్మకాయలతో అలాగే కొబ్బరికాయలతో దిష్టి అయితే తీస్తారు. ఒక ఆమెకైతే గుడి లోపలికి రాగానే ఇలా అమ్మవారైతే పేయి మీదకైతే వచ్చిందంట. తనైతే అలా ఊగుతూనే ఉంది అమ్మవారిని మొక్కుకుంటూ. ఇక్కడ అమ్మవారి ఫోటోకి పసుపు కుంకుమ వేసి మొక్కుతున్నారు. అలాగే గోడకైతే కాయిన్ స్టిక్ అవుతే మనం కోరుకున్న కోరికలు త్వరలోనే నెరవేరుతాయని నమ్మకం అంట. మేము కూడా అందరం కాయిన్ అయితే పెట్టాము. అసలు అలా స్టిక్ అవ్వగానే నిజంగా కళ్ళలో నుంచి నీళ్ళైతే వచ్చేసాయి. చాలా హ్యాపీగా అనిపించింది. ఆ అమ్మవారే మాకు మీ కోరికలు త్వరలోనే నెరవేరుతున్నాయని ఒక హింట్ అయితే ఇచ్చినట్టు అనిపించింది. మనకు ఎవరైనా శత్రువులు ఉంటే వాళ్ళని తలుచుకొని ఇలా తాళం వేసి ఆ తాళం అక్కడ కింద పడేయాలంట. అలా వేస్తే ఇంకా మనకి శత్రువుల బాధ ఉండదని చాలామంది నమ్మి అలా తాళాలు అయితే వేస్తారు అక్కడ. మనకి ఏదైనా నరదృష్టి అలాంటివి ఏమన్నా ఉంటే ఇక్కడ అతనైతే మంచిగా అందరికీ అలా దిష్టి అయితే తీస్తున్నారు నిమ్మకాయలతో అలాగే కొబ్బరికాయలతో. ఇంకా మేమైతే నిమ్మకాయలతో అయితే అందరం దిష్టి అయితే తీయించుకున్నాము. ఈ దిష్టి తీయించుకోవడానికి కూడా ఒక పెద్ద లైన్ ఉందన్నమాట. చాలా మంది అలా దిష్టి తీయించుకోవడానికి కూడా ఇక్కడికి వస్తారంట. ఇలా దిష్టి తీయడానికి అయితే ఒక్కొక్కరి దగ్గర నుంచి 20 రూపీస్ అయితే తీసుకుంటారు. ఈ కాటేరమ్మ తల్లి అనారోగ్యాలను నయం చేసే దయగల దేవత అని పిలుస్తారు. చాలామంది ఇక్కడికి హెల్త్ ఇష్యూస్తో బాధపడే వాళ్ళైతే ఎక్కువగా వస్తూ ఉంటారంట. అక్కడ దిష్టి తీయించుకొని ఇంకా మేమైతే అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళాము. ఇక్కడ 50 రూపీస్ టికెట్ దర్శనం కూడా ఉంటుంది, అలాగే ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది. మేమైతే 50 రూపీస్ దానికి వెళ్ళాము, ఎందుకంటే అప్పటికే మాకు చాలా లేట్ అయిపోయింది. మనకి ఏదైనా కోరిక ఉంటే 9 వారాలు 9 ముడుపులు కడితే అమ్మవారు కోరుకున్న కోరిక త్వరలోనే నెరవేరుస్తుందని చాలా మంది అక్కడ భక్తులైతే నమ్ముతారు. నేనైతే అమ్మవారిని ఎప్పుడెప్పుడు చూడాలని వెయిట్ చేస్తూ ఉన్నానన్నమాట. ఫైనల్గా చూసేశాను. ఎంతో శక్తివంతమైన కాటేరమ్మ తల్లి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద ఆ అమ్మవారి బ్లెస్సింగ్స్ ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కేవలం ఈ ముడుపులు కట్టడానికే దేశంలో ఎక్కడెక్కడి నుంచో కొన్ని వేల మంది జనాలు అయితే ఇక్కడికి వస్తూ ఉంటారు. 300 సంవత్సరాల క్రితం కాటేరమ్మ తల్లి ఈ మర్రి చెట్టు కింద కొలువు తీరిందంట. ఆ మర్రి చెట్టు కింద నవగ్రహ టెంపుల్ కూడా ఉంటుంది. మేమైతే నవగ్రహాల దర్శనం అయితే చేసుకొని బయటికి అయితే వచ్చాము. ఇంకా ఆ ముడుపులు చూడడానికి 2 కళ్ళు అయితే సరిపోలేవు. ఎక్కడ చూసినా ముడుపులే ఉన్నాయి. ఆ చెట్టు కింద కూడా చల్లగా ఉంది. ఒకలాంటి పాజిటివ్ ఎనర్జీ లాగా అనిపించింది. నాకైతే నిజంగా చాలా మంచిగా అనిపించింది అక్కడ ఉన్నంతసేపు. పిల్లలు లేని వాళ్ళు కూడా ఆ మర్రి చెట్టుకి ఉయ్యాలలు అయితే కడుతున్నారు. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా 9 వారాలు వచ్చి ఇక్కడ 9 ముడుపులో ఆ అమ్మవారికి చెల్లిస్తే ఎలాంటి ప్రాబ్లం అయినా తీరిపోతుందంట. మాకైతే ఆ కాటేరమ్మ తల్లి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ రోజు నిత్య అన్నదానం కూడా ఉంటుందన్నమాట. ఇంకా మేము కూడా కొంచెం ప్రసాదం తినేసి వెళ్దామని వచ్చాము. ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయడం మర్చిపోకండి. అది ఎవరిప్పించింది నీకు? ఎందుకు ఇప్పించింది? నువ్వు గుడ్ బాయ్ అన్నా బ్యాడ్ బాయ్ అన్నా? గుడ్ బాయ్. గుడ్ బాయ్ లో చెప్తానేమో మంచిగా క్యూబ్ సాల్వ్ చేస్తున్నాడు. మనం ఎక్కడికి వచ్చినా ఖాళీగా ఉండము, అంతేగా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామా.